నా మాట విను. డాడ్ ప్లీజ్ డాడ్, కనీసం ఇప్పుడైనా నా మాట వినండి డాడ్. రాహుల్, ఒకసారి నేను చెప్పాను. రాహుల్, ఇంతసేపు ఎక్కడున్నావు? ఎక్కడికెళ్ళావురా? నేనెంత కంగారు పడ్డానో తెలుసా? డాడ్, మీ వైఫ్ గారి ప్రేమ పర్ఫార్మెన్స్ ని మత్తు లేకుండా చూస్తుంటే మతి పోయేలా ఉంది. దయచేసి ఆపమానండి డాడ్. ఎక్కడికెళ్ళావో చెప్పమంటే ఎందుకిలా మాట్లాడుతున్నావు? ఇంకెక్కడికి వెళ్తాను? మళ్ళీ కనిపించి మాయమైన నా సరస్సుని వెతుక్కుంటూ తిరుగుతున్నాను. డాడ్ వచ్చి డిస్టర్బ్ చేశారు. అదే, నేను వచ్చాను కాబట్టి ఇంటికి తీసుకురాగలిగాను. లేదంటే రోజంతా అలా తిరుగుతూనే ఉండేవాడివి. చివరికి ఏమయ్యేవాడివో నీకు తెలుసా? ఏం చేయండి డాడ్? నా సరస్సు ఉంది, నేను చూశాను అంటే లేదు, పిచ్చి అంటున్నారు. హ, తనని తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టి అదే నిజమని ప్రూవ్ చేయాలంటే తప్పదు కదా. చూడండి, మా అమ్మగారు నన్నేదో పిచ్చోడిని చూసినట్టు చూస్తున్నారు. ఈ రోజు నేను తాగిలేను. చాలా క్లియర్గా క్లారిటీగా ఉన్నాను. నా సరస్సు నా కోసం గుడికి వచ్చింది, నన్ను చూసింది. ఇప్పటికైనా నన్ను నమ్మండి, లేకపోతే మీ కర్మ అంతే. అయ్యో రాహుల్, అది సరస్సు కాదు, సరస్సులా ఉన్న వేరే అమ్మాయి. వేరే అమ్మాయా? ఏంటి ఏంటి నువ్వు చెప్పేది? అవును, ఆ అమ్మాయిని నేను కూడా చూశాను. వాడిలాగే నేను కూడా భ్రమపడ్డాను. ప్రీతిని పంపించి ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయి సరస్సు కాదు, ఆ రూపంలో ఉన్న వేరే అమ్మాయి అని తెలిసింది. సభాష్, వాట్ ఎ స్టోరీ! ఈ వినూత్న కథనంతో ది గ్రేట్ వాగ్దేవి గారు నంబర్ 1 స్టోరీ టెల్లర్ అని కూడా నిరూపించుకున్నారు. సరస్సుని నన్ను దూరం చేయడానికి కథని బాగానే అల్లారు, కానీ నీ కథలు నా ప్రేమ ముందు చెల్లవని తెలుసుకోండి. అయ్యో రాహుల్, ఇది కథ కాదు. ఆంటీ చెప్తుంది నిజమే. ఆ అమ్మాయి మన సరస్సు కాదు. ప్రీతి, మధ్యలో ఇన్వాల్వ్ అవ్వద్దు. నీకు సంబంధం లేని విషయం. స్టే అవే ఫ్రమ్ మై ఫ్యామిలీ. నేను తనని చూశాను. 2 సార్లు నేను సరస్సును చూశాను. ఈరోజు గుడిలో నన్ను చూసింది. తను బాధగా వెళ్తుంటే నేను తన్ని పట్టుకున్నాను. ఎందుకో ఏదో తెలియని బాధ, భయం నన్ను చూసినప్పుడు కలిగింది. నేను మాట్లాడబోతుంటే ఏం మాట్లాడలేకుండా వెళ్ళిపోయింది. మాట్లాడలేక కాదు, నువ్వెవరో తెలియక. అది అబద్ధం. ఇన్ని రోజులు తను ఉంది అంటే లేదు అన్నారు. ఇప్పుడు ఉందని తెలుసు కూడా ఆ నిజాన్ని కాదు అంటున్నారు. ఓకే, అది నీ సరస్సు అయితే నీ కోసం బ్రతికే ఉంటే నీతో ఎందుకు మాట్లాడలేదు? మరి నీ కోసం మనింటికి ఎందుకు రావడం లేదు? చెప్పు రాహుల్. భయం. నీ స్వార్థం కోసం, పగ కోసం ప్రాణాలు తీస్తావన్న భయం. నన్ను పెళ్లి చేసుకుందన్న పాపానికే చంపాలనుకున్న ఇంటికి ఎందుకు రావాలనుకుంటుంది? వచ్చి నీ చేతిలో ఎందుకు చావాలనుకుంటుంది?
నీ కొడుగ్గా పుట్టినందుకు నా మీద ప్రేమ కన్నా నువ్వంటేనే భయం ఎక్కువైపోయింది. అందుకే నేను ఎవరో తెలియనట్టు నటిస్తుంది, మాట్లాడట్లేదు. అయ్యో రాహుల్, ఇన్నఫ్. నేను సరస్సుని చంపలేదు చంపలేదు చంపలేదు. ఎన్నిసార్లు చెప్తే ఆ విషయం నీకు అర్థం అవుతుంది? నిజమేంటో తెలిసిన నాకు నువ్వు చెప్పే అబద్ధాలు ఎప్పటికీ అర్థం కావు. నువ్వు కాదు కదా, నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా తనని ఏమీ చేయలేరన్న ధైర్యం ఇచ్చి అప్పుడు ఇంటికి తీసుకొస్తాను. వాడు అనుకున్న నిజం అబద్ధమని ఎలా చెప్పాలి? వాడు సంతోషంగా ఉండాలని కోరుకోవడం స్వార్థం ఎందుకవుతుంది? అమ్మగా దగ్గరవ్వాలనుకున్న ప్రతిసారి హంతకురాల్ని చేసి నిందలు వేసి దూరం చేస్తుంటే నా గుండె బద్దలైపోతుంది. తట్టుకోలేకపోతున్నాను. అక్క, నెక్స్ట్ మంత్ మా ఫ్రెండ్స్ అందరూ ప్రాజెక్ట్ వర్క్ కోసం బెంగళూరు వెళ్తున్నారు. నేను కూడా వెళ్దాం అనుకుంటున్నాను. బెంగళూరా? ఎంతవుతుంది? 5,000. 5,000 అంటే కొంచెం కష్టమే సంధ్య. చూద్దాంలే. ఏంటే చూసేది? 5,000 అంటే కొంచెం కాదు. మనం ఉన్న పరిస్థితిలో చాలా కష్టం. ఏం అవసరం లేదు, ఇక్కడే ఏదైనా చేసుకో. నేనే ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయడానికి వెళ్ళట్లేదు. ఈ ప్రాజెక్ట్ బాగా ఫినిష్ చేస్తే తొందరగా జాబ్ వస్తుందని అడిగాను. ఎప్పుడు ఇంతే, అర్థం చేసుకోకుండా తిడతారు. సంధ్య సంధ్య, ఏంటమ్మా నువ్వు? నెమ్మదిగా చెప్పేదానికి అలా కోప్పడ్డావెందుకు? అడిగే ముందు అదైనా ఆలోచించాలి కదమ్మా. నీ ఒక్కదాని కష్టం మీదే బ్రతుకుతున్నాం. ఉన్న తింటే అన్నం కాని లేని దాని గురించి ఆశపడ్డం ఎందుకు అని. అమ్మా, అవసరం అంటుందమ్మా. అర్థం చేసుకుంటుందిలేమ్మా. ఇన్స్టిట్యూట్ లో వర్క్ ని పార్ట్ టైం చేసుకుని ఫుల్ టైం ఏదైనా జాబ్ చేయాలనుకుంటున్నానమ్మా. వచ్చే జీతం మనకున్న సమస్యలకి పరిష్కారం చూపిస్తుందనిపిస్తుంది. ఏంటి, 2 ఉద్యోగమా? ఆ ఇన్స్టిట్యూట్ కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఒళ్ళు హోనం చేసుకుని కష్టపడుతున్నావు. ఇప్పుడు ఇంకొకటంటే మాటలా? తప్పదమ్మా. నాన్న ఆపరేషన్ కి డబ్బులు అరేంజ్ చేయాలంటే కొంచెం కష్టపడాల్సిందే. ఇంకా ఆలస్యం చేయకూడదని డాక్టర్ గారు చెప్పారు. అయినా నా కష్టం దేవుందమ్మా. మీ అందరి నవ్వును చూస్తే చిటికలో మాయమైపోతుంది. కానీ ఆ నవ్వు చెరిగిపోవడానికి నా చేతగానితనం మాత్రం ఎప్పటికీ అట్టు రాకూడదమ్మా. ఏంటి నాన్న నన్నే చూస్తున్నారు? ఏమైంది? చాలా గర్వంగా ఉందమ్మా. కొడుకు పుడితే పున్నాము నరక నుంచి దాటిస్తారా లేదా కానీ నీలాంటి కూతురు మాత్రం ఉన్న ఇంటిని స్వర్గం చేస్తుందమ్మా. కానీ నీ కష్టానికి కారణమైనందుకు, మోయాల్సింది నేను నీకు భారమైనందుకు ఈ చేతకాని తండ్రిని క్షమించమ్మా.
నాన్న ఏంటిది? మీరేంటిలా? ఎప్పుడు పోతానో తెలియని ఈ ప్రాణం ఇంకెన్ని కష్టాలు పెట్టాలోనని. నాన్న ఏమైంది మీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? కాటికి కాళ్ళు చెప్పే వయసు కదమ్మా. ఈరోజు కాకపోతే రేపు ఎప్పుడైనా పోవాల్సిందే. ఇంటికి పెద్దన ఇంటి కూడా ఉత్సవ విగ్రహంలా ఉండిపోయానమ్మా. ఇంకా చాలు నాన్న, అలా మాట్లాడకండి. నేనుండగా మీకేం కాదు, కాకూడదు. మీ ఆరోగ్యమే కాదు, ఆనందం కూడా నాకు ముఖ్యమే. మీరిద్దరు ఉన్నారు కాబట్టే నేనిలా ఉన్నాను. లేదంటే నా బతుక్కి అర్థం లేకపోయేది. ఇంకెప్పుడు ఇలా మాట్లాడొద్దు నాన్న, మాట్లాడొద్దు. మాట్లాడొద్దు. రావాలేంటి ఇంకా బాల్కనీలోకి రాలేదు? పని మనిషి కాబట్టి రాహుల్ దగ్గరికి వస్తుంటే భయపడి వెనక్కి వెళ్ళింది. నేను మాత్రం ఒక అడుగు ముందుకేసి అడ్వాంటేజ్ తీసుకోవాలి. నా కోసమేనా చూస్తున్నావు? అంటే ముగ్గు వేస్తే నువ్వు ఇష్టపడతావని మార్నింగ్ నుంచి ప్రాక్టీస్ చేసి కష్టపడుతున్నాను. థ్యాంక్ యూ ప్రీతి. ఈ ఇంట్లో ఎంతమంది ఉన్నా సరే నువ్వొక్కదానివే నన్ను అర్థం చేసుకుని నాకేం కావాలో చూస్తున్నావు. నీ కష్టానికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలో నాకు తెలుసు. నువ్వు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే మంచి గిఫ్ట్ ఇస్తాను.
నాకు గిఫ్ట్ ఇవ్వడానికి కిందకి వస్తున్నాడేమో. ఆ సరస్సు చేసే పనులు చెయ్యొద్దని మొన్న చెప్పాను కదా, వినపడలేదా? లేక నా మాట అంటే లెక్కలేదా? అయ్యో, అది కాదా ఆంటీ. రాహుల్ మైండ్ని మనసుని సరస్సు నుంచి దూరం చేసి నా వైపు డీవియేట్ చేయడానికి ఇలా ట్రై చేస్తున్నాను. రాహుల్ మారతాడని నాకు నమ్మకం ఉందా ఆంటీ? చూడు, మర్చిపోయిన దాన్ని గుర్తు చేస్తే మారడు, ఇంకా పిచ్చోళ్ల తయారవుతాడు. ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే రాహుల్కి దగ్గరవ్వడం కాదు, ఈ ఇంటికి దూరం అవుతావు. అది గుర్తుపెట్టుకో. రాహుల్ని అట్రాక్ట్ చేయాలని చూశాను, కానీ ఇంత చిన్న లాజిక్ని ఎలా మిస్ అయ్యాను? ఛా! నా సరస్సు ఈరోజు కూడా గుడికొస్తుంది. పంతులు గారు, నా సరస్సు ఈరోజు గుడికొచ్చిందా? సరసునా? ఆవిడెవరు? సరస్సు అండి. ఈ అమ్మాయి మొన్న కూడా ఇక్కడికే వచ్చింది, నేను చూశాను. నా సరస్సుకి దేవుడన్నా పూజలన్నా చాలా ఇష్టం. ఈ రోజు కూడా తను వస్తుందన్న నమ్మకం, ఆశతో ఇక్కడికి వచ్చాను. ఒక్కసారి చూసి చెప్పండి. బాబు చూడండి, ప్రతిరోజు గుడికి ఎంతోమంది భక్తులు వస్తుంటారు పోతుంటారు. అందర్నీ గుర్తుపెట్టుకోవడానికి మేమేం సీసీ కెమెరాలం కాం, పూజార్లం. కోరిన వెంటనే నా సరస్సుని కళ్ళ ముందుకొచ్చే వరమిచ్చావు. మరి మాట్లాడకుండానే ఎందుకు మాయమయ్యేలా చేశావు స్వామి? ఎన్నేళ్లైనా తన కోసం ఎదురు చూస్తానని తెలిసి కూడా నా సరస్సు ఎదురుపడినా ఎందుకు మాట్లాడలేదు? అంటే సరస్సుకి నా మీద కోపం ఉందా, లేక నిజంగానే మా అమ్మకి భయపడుతుందా? ఈ అనుమానాలన్నీ క్లియర్ అవ్వాలంటే నా సరస్సు గుడికి రావాలి. నేనే తప్పు చేయలేదని చెప్పాలి.